హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రా కిచెన్. ఈరోజు నేను పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో చాలా ఈజీ స్టైల్లో, హోటల్ దాబా స్టైల్లో మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో జస్ట్ మైదా పిండి ఉంటే చాలండి, మీరు ఈజీగా పరోటాని ఇలా మీరు పొరల్లాగా ఎంత బాగుంది కదా. సో మీరు చక్కగా ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూసేయండి. సో మీరు ఇది బ్రేక్ఫాస్ట్ లాగా, డిన్నర్ లాగా చేస్తే చాలా బాగుంటుంది. టేస్టీ హోమ్ మేడ్ పరోటా. ముందుగా నేను 500 గ్రామ్స్ ఆఫ్ మైదా పిండిని తీసుకున్నానండి. సో నేను 500 గ్రామ్స్ ఆఫ్ మైదా పిండికి తగ్గట్టుగా కొలతలన్నీ కూడా చెప్తాను. దీంట్లో కొద్దిగా సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు కూడా వేసాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం ఇలాగా ఒక పిండి ముద్దలాగా అయ్యే వరకు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా మనము ముద్దలాగా, చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో సో ఇలా మనకి ముద్దలాగా వస్తుంది. సో దీన్ని మనము ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత దీన్ని మళ్ళీ మసాజ్ చేయాలండి. ఇలా మనకి మెత్తగా అయిపోతుంది 30 మినిట్స్ తర్వాత. సో దీన్ని మళ్ళీ మనం మసాజ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా అండ్ పొరలుగా వస్తాయి పరోటా. సో మళ్ళీ దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెడదాము. ఇప్పుడు మళ్ళీ తీసి చూస్తే చూడండి ఎంత బాగుంది కదా పిండి. ఇప్పుడు మనం బాగా రబ్ చేయాలి, దీన్ని బాగా మసాజ్ చేయాలి పిండిని. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి అండ్ పొరల్లాగా కూడా వస్తాయి పరోటా. సో దాబా స్టైల్ అంటే చాలా బాగుంటుంది ఈ పరోటా. మీరు చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లోనే చేసుకోవచ్చు. సో వీడియోలో చూపించినట్టు ఎలా అయితే నేను మసాజ్ చేస్తున్నానో మినిమం మీరు ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి స్మూత్గా వస్తాయి. ఇలా నేను మసాజ్ చేశాను. ఇలా మనకి పిండి ముద్ద అనేది వచ్చింది. సో దీన్ని పొడవుగా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం చిన్న పీసెస్ లాగా చాక్తో కట్ చేసుకోవాలి. సో చాక్కి ఎటువంటి పిండి అంటించాల్సిన అవసరం లేదు. నార్మల్గా కట్ చేస్తే కట్ అయిపోతుంది. అన్నిటినీ కూడా చాక్తో కట్ చేసుకున్నాను. సో నేను తీసుకున్న 1/2 కిలో పిండికి ఎగ్జాక్ట్గా 6 పరోటాలు అయితే వచ్చేసాయండి. సో 1 by 1 ఒక్క ముద్దను తీసుకుంటూ ఇలా మనము చపాతీ చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. అప్పుడే మనకి లేయర్స్ అనేది బాగా వస్తుంది అండ్ పొరలుగా కూడా చాలా బాగుంటుంది తినడానికి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పరోటా ఇంత ఈజీగా అనుకుంటారు, అంత బాగుంటుంది. మనము చేతితో ఇలా లడ్డూలాగా చేసుకొని బేషన్లోకి తీసుకోవాలి. అలా నేను చేసుకున్న అన్నిటినీ కూడా 1 by 1 ఇలా మనం లడ్డూలాగా చేసుకొని బేషన్లోకి తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఒక లడ్డూని తీసుకొని కొద్దిగా మనము పిండిని చల్లుకుంటూ చపాతీ అయితే ఎలా అయితే చేస్తామో అలానే చేసుకోవాలి. కానీ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా సన్నగా చేయాలండి లేయర్. సో చాలా ఎంతవరకు అయితే మీరు చపాతీని చేస్తారో అంత మెత్తగా సన్నగా రావాలి. సో ఇలా మీరు వీడియోలో చూపించినట్టు సన్నగా, చాలా పల్చగా ఉండాలి చపాతీ. అలా మీరు చేసుకుంటూ ఉండాలి. అలా అయ్యే వరకు మీకు ఎంతవరకు అయితే ఎక్స్టెండ్ అవుతుందో అంతవరకు కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ దళసరిగా కాకుండా చాలా ప్లెయిన్గా ఉండేలాగా మీరు చపాతీని ఇలా మనం చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా కట్టర్ని తీసుకొని నేను వీడియోలో చూపించినట్టు ఇలా లైన్స్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సో మీరు ఎంత దగ్గరకైతే అంత దగ్గర చిన్న లేయర్స్ లాగా కట్ చేసుకుంటే మనకి అన్ని లేయర్స్ పొరలు అనేది వస్తాయి. సో ఇలా మీరు మొత్తం కూడా చపాతీ మొత్తాన్ని కట్ చేయాలండి. చూడండి, జాగ్రత్తగా చూసి ఇలా ఫాలో అవ్వండి. ఇలా మనకి ఫైనల్లీ చపాతీ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని డిప్ చేసుకుంటూ బ్రష్ని ముంచి ఇలా మనం చపాతీ మొత్తానికి ఆయిల్ని అంటిస్తాము. ఇలా అంటించడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉండే మిశ్రమం అంతా కూడా మనకి ఉడుకుతుంది అండ్ లేయర్స్ కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి. సో ఇలా మీరు మంచిగా మొత్తం కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా నేను మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేశాక సో ఇలా వీడియోలో చూపించినట్టు మెల్లగా మధ్యలోకి తెచ్చుకోవాలి. ఇలా నేను చూడండి, ఒక సైడ్ కొద్దిగా మనము ట్విస్ట్ చేసిన తర్వాత మెల్లగా ఇంకో సైడ్ని కూడా ఇలా మనము ట్విస్ట్ చేసుకుంటూ ఇట్లా మనము ఒక లేయర్ లాగా చేసుకుంటూ ఉండాలి. టేస్ట్ కూడా మీరు పరోటాని నార్మల్గా పన్నీర్ కర్రీతో కానీ ఆర్ ఇంకేదైనా సబ్జీతో కూడా మీరు తినొచ్చు. అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి, ఒక బేషన్లోకి తీసుకున్నాను.
ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని ఇలా మీరు వీడియోలో చూపించినట్టు మంచిగా ఎక్స్టెండ్ చేయాలండి. ఇది చాలా బాగా లైక్ ట్విస్ట్ అవుతుంది. ఇలా మీరు ట్విస్ట్ అనేది చేసుకుంటూ ఎంతవరకు అయితే ట్విస్ట్ అవుతుందో అంతవరకు మ్యాక్సిమం ట్విస్ట్ చేసి ఇలా మీరు గుండ్రంగా చుట్టుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి నేను ఎలా అయితే చేశానో సేమ్ అదే విధంగా మీరు చేయాలి. సో నేను మీకోసం ఇంకోసారి కూడా చూపిస్తాను. ఇలా మీరు మొత్తం ఒక లేయర్ని తీసుకొని ఒక పీస్ని ఇలా మీరు మొత్తం కూడా టర్న్ చేసుకుంటూ గుండ్రంగా చుట్టుకొని మధ్యలో దీన్ని మనం లోపలికి అనేస్తే అంతే సింపుల్. అలా నేను చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా టర్న్ చేసుకుంటూ రౌండ్ లాగా చుట్టుకుంటూ బై యూజింగ్ హ్యాండ్. సో ఇలా నేను చేసుకుంటూ పరోటాలన్నిటిని కూడా పక్కన పెట్టుకున్నాను. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వన్ పీస్ పైన మీరు ఇట్లా హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ లేయర్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మీకు అతుక్కుంటుంది. సో చూడండి ఎంత ఈజీ కదా. ఇలా నేను అన్నిటినీ కూడా హ్యాండ్తోనే రబ్ చేశాను. అయిపోయింది. చాలా ఈజీగా రెడీ అయిపోయాయి పరోటా. అంతే సింపుల్. సో చాలా బాగుంది కదా ఈజీ ప్రాసెస్ పరోటా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనము పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 సో నేను ఒకటేసారి 3 పరోటాలని ఫ్రై చేసేసాను. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ అంటే ఎంత చిన్నగా తీసుకుంటే అన్ని లేయర్స్ వస్తాయన్నమాట. సో అలా వస్తుంది. ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఆయిల్ని మనం ముందే స్ప్రెడ్ చేసాం కాబట్టి అది మొత్తం కూడా ఉడుకుతుంది. సో బయట ఉండేదానికి మనం లైట్గా బ్రష్కి ఆయిల్ని అంటించి ఇలా మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో మనకి కలర్ అనేది లైట్గా గోల్డెన్ కలర్ అనేది చూడండి ఇలా మనకి లైట్గా గోల్డెన్ కలర్ అనేది మారే వరకు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లో దాబా స్టైల్ లాగా. సో పరోటా చాలా బాగుంది. హోమ్ మేడ్ అండ్ హెల్దీ కూడా. సో బయటికి వెళ్ళి మనం కొనుక్కునే బదులు ఇలా మనము ఇంట్లోనే ఎన్ని కేజెస్ అయినా చేసుకోవచ్చు. సో ఇలా నేను చేసుకున్న పరోటాలన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా పరోటాలు అన్నీ కూడా. దీనికి మనం గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసాం కాబట్టి బయట అంతా కూడా క్రిస్పీగా లోపల అన్నీ కూడా పొరల్లాగా చూడండి ఎన్ని పొరలు వచ్చాయి. సో ఎన్ని లైన్లు మనము పిజ్జా కటర్తో కట్ చేసుకుంటే అన్ని లేయర్స్ లాగా మనకి అన్ని పొరలు వస్తాయన్నమాట పరోటా. సో లేట్ ఎందుకు ట్రై చేయండి పరోటాని. ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్.